వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 22 ప్రోమోను అయితే రిలీజ్ చేశారు. 3 వారాల పాటు హౌస్లో కొనసాగారు. 4వ వారంలోకి ఎంటర్ అవుతున్నారు. 4వ వారంలో హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయండి, స్ప్రే చేసి ఫేస్ పైన అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే చేశాడు. బిగ్ బాస్లో మళ్ళీ హౌస్లో మంటలు మొదలవుతూనే ఉన్నాయి. అరే నిన్నే కదరా మంచిగా నవ్వుకున్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు అనుకున్నాం, ఈలోపే మంట పెట్టేయాలి బిగ్ బాస్. సో నామినేషన్స్ అయితే మొదలైపోయాయి. ఒక రేంజ్లో స్టార్ట్ అయినాయి నామినేషన్స్. స్టార్టింగ్ ఆదిత్యం పృథ్వీని నామినేట్ చేస్తూ కనిపిస్తాడు. నామినేట్ చేసేటప్పుడు చెప్తాడనమాట, ఇక్కడ మీరు ఇన్సల్ట్ నన్ను చేస్తారు, ఇన్సల్ట్ చేసేటప్పుడు సారీ చెప్తారు, కానీ ఆ సారీ అనేది ఇన్సల్ట్ ఎంత హై రేంజ్లో చెప్తారో సారీ అనేది అంతగా రాదు అని చెప్పి చెప్తారు. నేనా మిమ్మల్ని ఇన్సల్టా ఎప్పుడు చేశాను? నేనేం చేయలేదే, మీకెందుకు అలా అనిపించింది? ఇది మన పృథ్వీ బాబు మాట్లాడే మాటలు. నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు, నేను వార్నింగ్ తీసుకునేలా కనిపిస్తున్నాను అని చెప్పేసి బాగా సీరియస్గా మాట్లాడుతున్నాడు అనమాట. నెక్స్ట్ నబిల్ సోనియాని నామినేట్ చేస్తూ కనిపిస్తాడు. నువ్వు చాలా గట్టిగా మాట్లాడతావు, నీ టోన్ గురించి లాస్ట్ టైం కూడా మనకి నబిల్ సంచాలకులుగా ఉన్నప్పుడు సోనియా గురించి ఒక కంప్లైంట్ అయితే వచ్చింది కదా, నువ్వు టోన్ ఎందుకు ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు అని. సో దాని మీద ఇక్కడ నామినేట్ చేస్తున్నట్టున్నాడు. నువ్వు చెప్తున్నప్పుడు నీ నరాలన్నీ ఇలా కనిపిస్తున్నాయి, నువ్వు అంత టోన్ పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నువ్వు నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పి, నీ టోన్ గురించి కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తుంటే సోనియా కూడా రివర్స్లో అసలు మనకి అక్కకి మాట్లాడడం తప్ప తీసుకోవడం అన్నది అసలు తెలియదు కదా. సో నామినేషన్లో ఇచ్చి పడేసింది. సో నబిల్ని ఇంకా వాళ్ళ మాటల యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. నీపై కాన్ఫిడెన్స్ లేదు, ఆ కాన్ఫిడెన్స్ని హౌస్ వాళ్ళ మీద కూడా కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తున్నావు అని చెప్పేసి నైనిక మణికంఠ నామినేట్ చేస్తూ కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ నా ప్రకారం నువ్వు ఫెయిల్డ్ అండ్ బయాస్డ్ అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి పృథ్వీని నామినేట్ చేస్తూ నబిల్ అంటాడు. ఇక్కడ నబిల్ మాట్లాడేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఇద్దరి మధ్య ఒక మంట ఇలా అయితే రాజేస్తారు. సో ఇవాళ నామినేషన్స్ మామూలుగా లేదు, ఇవాళ ఎపిసోడ్లో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని చెప్పేసి మనకి ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆదిత్యం సోనియాని నామినేట్ చేస్తూ కనబడతాడు. నాకు సోనియా 3 డేసే కనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్ 3 డేస్లో కనిపించిన సోనియా ఇప్పుడు కనిపించట్లేదు, దాని గురించి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి సోనియాని నామినేట్ చేస్తూ ఉంటాడు. అలాగే నబిల్ పృథ్వీని నామినేట్ చేస్తూ ఉంటే సోనియా ఇన్వాల్వ్ అయ్యి రివర్స్లో అరుస్తూ ఉంటుంది అనమాట. నువ్వు నన్ను నా టోన్కి చేసావు కదా, మరి తన టోన్ గురించి చెప్తున్నావు అని చెప్పేసి దానికో మరి అక్కడ మనకి ఇవాళ ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. నబిల్ పృథ్వీని నామినేట్ చేస్తున్న టైంలో వాళ్ళిద్దరూ కాకుండా మధ్యలో వచ్చి సోనియా మాట్లాడడం నబిల్ అభ్యంతరం పెడతాడు. ఏంటి బిగ్ బాస్ ఇది, ఏంటి మధ్యలో నా నామినేషన్స్లో ఈవిడెందుకు వస్తుందంటే, నేను వస్తా, బరాబర్ వస్తా, అయితే ఏంటి నేను ఇలాగే మాట్లాడతా అని చెప్పి మన సోనియాక్క ఇంకా మామూలుగా లేదు. అసలు నామినేషన్ పృథ్వీకి నబిల్కి జరుగుతున్నట్లేదు, సోనియాకి నబిల్కి జరుగుతున్నట్టుగా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకరి మీద ఒకళ్ళు ఫోమ్ నామినేట్ చేసి వాళ్ళ మీద ఫోమ్ స్ప్రే చేస్తూ ఉంటారు. నైనిక ఆదిత్య మీద ఫోమ్ చేస్తుంది, అలాగే ఆదిత్య పృథ్వీ మీద చేస్తారు, ఆదిత్య సోనియా మీద ఫోమ్ స్ప్రే చేస్తూ మనకి ఇక్కడ కనబడతారనమాట. ఇది చూపిస్తూ ప్రోమో నైన్ చేస్తారు. వాళ్ళ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.